నిన్నటికి నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసి నార్మల్ గా మాట్లాడుతూ ఉందన్నమాట. తన ఇంట్లో జరిగిన చిన్న సన్నివేశం గురించి చెప్పింది. ఫస్ట్ వినగానే నాకైతే మస్తు నవ్వొచ్చింది. తర్వాత ఆలోచిస్తే మరి ఇంత దారుణంగా కూడా ఉంటారా అనిపించింది. మీతో కూడా షేర్ చేస్తా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రీసెంట్ గా ఉగాది పండుగ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు పండుగ కదా అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకున్నారంట. అదే మటన్. అసలు ముచ్చట ఇక్కడి నుంచే మొదలైంది. నీస్ కూర కాబట్టి ఎప్పుడు తినేదానికంటే ఆ రోజు ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు కూర ఏదైనా సరే 4 పూటలు రాదు కదా. మధ్యాహ్నం అందరూ తిన్నారు. డిన్నర్ టైం కి కూర కొంచెమే ఉందన్నట్టు ఎటు సరిపోకుండా ఇది ఎవరికి సరిపోదు కదా అని అప్పటికప్పుడు టమాటా కర్రీ చేసిందంట. ఓ పక్క టమాటా కర్రీ ఉడుకుతుంది, మరో పక్క పిల్లలు ఆకలవుతుంది అనేసరికి ఆ ఉన్న కొంచెం మటన్ కూర వేసి పిల్లలకి తినిపించింది. ఇక ఈ లోపు కూర కూడా ఉడికిపోయింది. ఇక మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ మావయ్యకి అన్నం వేసి ఇచ్చింది అనమాట. ఈ టమాటా కూర వేసి పొద్దున్నే కదా మటన్ కూర వండింది, అప్పుడే అయిపోయిందా, అంతగానం ఎవరు తిన్నారు, ఇప్పుడేమో నాకు టమాటా కూర వేసి ఇస్తున్నావు అని చెప్పేసి మా ఫ్రెండ్ మీద రివర్స్ అయ్యేసరికి తనకి చాలా కోపం వచ్చేసింది. పిల్లల్ని పట్టుకొని పొద్దున్న దాకా ఇంట్లో ఉండేది నేనే, అంటే నేనే తిన్నట్ట కర్రీ మొత్తం నన్నే ఇండైరెక్ట్ గా అన్నాడు అని మా ఫ్రెండ్ నాతో చెప్పుకుంటూ ఏడ్చేసింది. ఈ వీడియో కనుక మా ఫ్రెండ్ చూసిందనుకో ఎందుకు చెప్పినవి అని నన్ను ఎన్నంటదో ఏమో. ఎనీవే ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.